మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డేను విశాఖలో జీవీఎంసీ 53వ వార్డు కార్పొరేటర్ హాజీ బర్కత్ అలీ వినూత్నంగా నిర్వహించారు. విశాఖపట్నంలోని మదర్సాల్లో ఉంటున్న వందలాది మంది ముస్లిం విద్యార్థులను, మదర్సా గురువులను ఆహ్వానించి వారికి దుస్తులు, స్థానిక వృద్ధులకు దుప్పట్లు అందజేసి అందరికీ మధ్యాహ్న భోజనం అందజేశారు. అలాగే వినూత్నంగా వైసీపీ రంగులతో ప్రత్యేకంగా తయారు చేసిన భారీ కేక్ ను కట్ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మర్రిపాలెంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావు, వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. అలాగే జీవీఎంసీ 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, జీవి రవిరాజు, కేవీ బాబా, అబ్బాస్, ఆసిఫ్ ఖాన్, షౌకత్ అలీ, బాబ్జీ, మునీర్ ఖాన్ బాబా, వెంకటరెడ్డి, చందు, వైసీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు, ముస్లింలు పాల్గొని జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిహెచ్సి మెంబర్, రాజ్యసభ సభ్యులు గౌరవనీయ గొల్లబాబురావు గారికి, వార్డు అధ్యక్షులు, వార్డు కార్పొరేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు సోదరులు బర్కత్ అలీ గారికి తెలియజేస్తూ ఈరోజు మనందరికీ కూడా పండగ రోజు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ సోదరులకి అండగా నిలబడి ఆ రోజు స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ఏ విధంగా ఈ మైనారిటీ వర్గాన్ని విద్యారంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారనేది మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా, ఆయన జన్మదిన పండుగ సందర్భంగా మనందరం కూడా ప్రజల్లోకి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన కొన్ని అంశాలు. ఈ రాష్ట్రంలో సంక్షేమం అంటే గుర్తుకొచ్చే పేరు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేదవాడి విద్య అంటే విద్యకి సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేదవాడికి ఆరోగ్య పద్ధతి కల్పించిన నాయకుడు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మా మహిళలకి మహిళా సాధికారం సాధించిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పేదవాడి కోసం 4 అడుగులు ముందు చేస్తే ఆయన తనయుడుగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కష్టపడి పనిచేయటం, మాట మీద నిలబడటం, ఇచ్చిన మాట కోసం ఎందాకనే మనస్తత్వంలో ఆయన దగ్గర నుంచి వారసత్వంగా పునిపూర్చుకున్న మనందరి ప్రీతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, ఒక గొప్ప సంస్కర్తగా స్వతంత్ర భారతదేశంలో ఒక గౌరవ, ఒక ముఖ్యమంత్రిగా గొప్ప సంస్కర్తగా పేరు ప్రఖ్యాతులు గడించిన మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వకముందు, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి తర్వాత అనే విధంగా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో, స్వతంత్ర భారతదేశంలో సంస్కరణలు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. చదువుకోవాలనుకునే తపన, తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థులను కూడా ఉన్నత విద్యావంతులు చేయాలి. ఈ సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య, పేద ధనిక అనే తారతమ్యాలు లేకుండా సమానత్వం తీసుకురావాలి. ఆ కుటుంబాల్లో వెలుగు నింపాలంటే అది ఒక విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. విద్యాను సంపాదన ద్వారా మాత్రమే సమాజంలో సమానత్వాన్ని తీసుకురాగలుగుతామని జగన్మోహన్ రెడ్డి గారి విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణ మనందరికీ కూడా తెలుసు. ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలంటే భయపడే పరిస్థితుల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం రికమెండేషన్లు చేయించుకునే విధంగా మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలని ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి నిదానంతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారో మనందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా అమ్మఒడి కార్యక్రమం కావచ్చు. ఈ రోజు జగనన్న విద్యా కానుక కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మార్పు ఆసామాష విషయం కాదు. ఎందుకంటే చదువుకునే వయసులో, ఎదిగే వయసులో, పిల్లలు స్కూల్కి వెళ్ళే వయసులో ఆ చిన్నారుల హృదయాల్లో నాకు బట్టలు లేవు, నాకు పుస్తకాలు లేవు, నాకు స్కూల్ బ్యాగ్ లేవు అని మదన పడకుండా చదువుకునే వయసులో ఆత్మవిశ్వాసంతో ఉంటేనే విద్యాను సమపార్జన సక్రమంగా చేస్తారు. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సమానత్వాన్ని తీసుకొచ్చు ఈ జగనన్న విద్యా కానుక ద్వారా ప్రతి సంవత్సరం స్కూల్ చేస్తున్న వెంటనే కొత్త బుక్స్, కొత్త బ్యాగ్, కొత్త షూ, కొత్త యూనిఫామ్, ఒక టై, ఒక బెల్ట్ వచ్చి ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మేమెవరికి కూడా తీసుకోవని ఆ తల్లిదండ్రులకు మొబైల్ ఆనందాన్ని, పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని నింపిన చక్కని ఆలోచన చేసిన నాయకుడు ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వకముందు, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో ఒక పేదింటి పిల్ల స్కూల్ తెలిసిన తర్వాత అమ్మ పక్కింటి అబ్బాయి ఒక బ్యాగ్ వేసుకున్నాడు, ఒక యూనిఫామ్ వేసుకుని తల్లిదండ్రులను అడిగితే
చాలని సీతాలతో ఆర్థిక పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు అబద్ధాలు చెప్పే పరిస్థితి. అమ్మ మీ మామయ్య కొంటాడు, మీ తాతయ్య కొంటాడు, లేకపోతే ఇంకొకరు బంధువులు ఎవరు వస్తారు అని మాట దాటవేసే పరిస్థితుల నుంచి పేద పిల్లలు ఎవరికి కూడా తీసుకోరనే విధంగా సమానత్వాన్ని తీసుకొచ్చిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అసామాన్య విషయం కాదు. ఎందుకంటే ఇది సమాజంలో ఎదిగే వయసులో పిల్లల్లో చాలా మంది చెప్తారు పిల్లలకి అది చేయాలి, ఎన్నికలు వస్తాయి, ఎన్నికల ప్రచారంలోనో లేదా అంబేద్కర్ లాంటి మహనీయుల యొక్క వర్ధంతికో జయంతికో మనం ఇలాంటి విషయాలు చెప్తాం. కానీ ఆచరణలో చూపించిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఏ సమాజంలో ఎక్కడైతే మహిళలు ఆత్మవిశ్వాసం పడతారో, మహిళలు ఎక్కడైతే ఆర్థిక స్వావలంబన సాధిస్తారో అప్పుడే మనం నిజమైన అభివృద్ధి సాధించినట్టని 45 సంవత్సరాలు నిన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్క చెల్లెలందరికీ కూడా సంవత్సరానికి 18,500 రూపాయలు చెప్పిన జగనన్న చేయడం ద్వారా అండగా నిలబడిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కాళ్ళ ఎగరేసుకుని తలెత్తుకుని మేము జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు, మా నాయకుడు ఇది చేశాడు, 5 సంవత్సరాల కాలంలోనే అద్భుతమైన పరిపాలన అందించాడని తెలుగుదేశం నాయకుడు కానీ, జనసేన కార్యకర్త కానీ, బీజేపీ కార్యకర్త కానీ ఎవరు మనతో చర్చకొచ్చినా మనం చెప్పుకునే ధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ మహానాయకుడి జనయోదయ నేత ప్రధానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా, జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఆయన ఎలాంటి కార్యక్రమం రూపొందించినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని నిరంకుశ పాలనని కూడా మనం వ్యతిరేకించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెన్నెట్టి నడాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ విచ్చేసిన మన మైనారిటీలకు, ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చి మీ రుణం తీసుకున్న సంగతి మీరెవ్వరు కూడా మర్చిపోయి ఉండరు. ఆ రోజున అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే మన విశాఖపట్నంలో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు ముస్లిం సోదరులకి అలాగే మిగతా వాళ్ళకి చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే సంపద సృష్టిస్తున్నాం, సంపద సృష్టించి పేదరికం పోగొడతాం అంటాడు. ఆయన ఏం పేదరికం పోగొట్టాడో నాకు తెలియదు, కానీ ఆయన సొంతంగా సంపద మాత్రం సృష్టించుకుంటున్నాడు, సంపద కేంద్రీకరించుకుంటున్నాడు. విశాఖపట్నంలో చూడండి, ల్యాండ్స్ అన్ని కూడా అమ్మేసి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నాడు. అది ఆయన ఉద్దేశంలో సంపద క్రియేట్ చేయటువంటి. నేను మీ అందరికీ మళ్ళీ మనవి చేస్తున్నా, మనం ఈ దుష్ప్రచారాలు, నారా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి దుష్ప్రచారాలు మనం అర్థం చేసుకుని మళ్ళీ మనం వచ్చేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ చాలా తొందరగా రాబోతున్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ లో మీ అందరికీ ఈరోజు నేను ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ మీ బర్కత్ అలీ గారిని మున్సిపల్ కార్పొరేటర్గా మీరు ఎన్నుకుని నిజమైనటువంటి ఆ యొక్క మరి మన జగన్ గారికి రుణం తీర్చుకోవాల్సిందిగా పేరున మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ కావాల్సిన ఫండ్స్ ఇస్తాను. మీరు చక్కగా దాన్ని ఉపయోగించుకుని ఈ యొక్క వాటిని ఇంకా మరింత 2024 వరకు మా జగన్మోహన్ రెడ్డి గారు మా మైనారిటీకి ఎలా చేశారా మా అందరూ కోరుకుని అందరూ చాలా సుఖంగా ఈరోజు 18 నెలలు అయింది. మా మైనారిటీ వర్క్ బోర్డుల విషయంలో కానీ రకరకాల అన్ని దాంట్లో ఇబ్బందులు ఉంది. మేము కేకే రాజు నాయకత్వంలో ఈరోజు వైజాగ్లో మేము మైనారిటీని ముందుకు తీసుకెళ్తున్నాం. నేను కేకే రాజు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వంలో మేము మైనారిటీలు అందరూ ఉన్నాం కాబట్టి చాలా గర్వంగా సంతోషంగా తెలియజేస్తున్నాను. జన్మదిన సందర్భంగా 53వ వార్డు కార్పొరేటర్ విశాఖపట్నం జిల్లా మైనార్టీ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు బర్కత్ అలీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైనటువంటి పేద పిల్లలకి బట్టల పంపిణీ, భోజన కార్యక్రమాలు, అదేవిధంగా వృద్ధులకి ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ ఆశీస్సులు, దీవెనలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా ఉండి ఆయన ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, అదేవిధంగా ఇంత ఘనంగా ఈ వార్డులో కార్యక్రమాన్ని నిర్వహించిన వార్డు కార్పొరేటర్ మైనార్టీ సెల్ అధ్యక్షులు బర్కత్ అలీ గారికి, అదేవిధంగా వార్డు అధ్యక్షులు జీవీ రెడ్డి గారికి, వార్డులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు ఆయనకి ఉన్నది పుట్టినరోజు మా మైనార్టీ తరఫు నుంచి ఈ రోజు మేము అందరూ ఘనంగా ఇలాగ ఉందంటే మా మైనార్టీ అందరూ
గత 5 సంవత్సరం పరిపాలన చూసిందో అలాంటి పరిపాలన ఇప్పుడు జరగలేదు కాబట్టి ఆ పరిపాలనకి ఖుషీగా ఈ రోజు మేము అందరు కలిపి ముస్లిం సోదరులు అందరు కలిపి మేము ఇవాళ ఆయనకి బర్త్డే ఘనంగా చేసాం. మీ అందరికీ ఎందుకంటే 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చేయింది. అలాంటి నాయకుడు మాకు ఈ 5 సంవత్సరాలు పరిపాలన ఇచ్చాడు. ఆ నాయకుడికి మేము కింద పనిచేస్తున్నాం కాబట్టి ఆ నాయకుడి గురించి మేము ఈరోజు మేము ఇక్కడ పుట్టినరోజు మరిపాలెం 53 వార్డుల మేము కేకే రాజు గారు, బొల్లబాబురావు గారు వచ్చేసి ఆయన వాళ్ళు మాకు ఆశీర్వాదం ఇచ్చారు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్న ఒక 600-700 పిల్లలకి బట్టల కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఒక 1000 మందికి వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అందరికీ భోజనాలు జరిగింది. మీ అందరికీ తెలియజేస్తాను. నా పేరు కేవీ బాబా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు 53వ వార్డు కార్పొరేటర్ హాజీ బర్కత్ అలీ గారి ఆధ్వర్యంలో 53వ వార్డులో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఘనంగా జరపడం జరిగినది. ముఖ్యంగా వైజాగ్ డిస్ట్రిక్ట్, అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో చిన్నపిల్లలు హరపీ చదువుతుంటారు, మదర్సాలు అంటాం మేము. ఆ మదర్సా పిల్లలకి ఈ రోజు ప్రతి ఒక్కరికి సుమారు ఒక 600-700 మంది మదర్సా పిల్లలు వచ్చారు. అదేవిధంగా గురువులు కూడా రావడం జరిగినది. వాళ్ళకి హరపీ, ఉర్దూ, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మదర్సాలో ట్రైనింగ్ ఇస్తుంటారు. వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు పెద్దలు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త. నా పేరు మొహమ్మద్ అఫ్సర్ ఖాన్, మాజీ షాదీఖానా చైర్మన్, వైఎస్ఆర్సీపీలో నాయకుడిని. వేళ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే శుభ సందర్భంగా మా ముస్లిం మైనారిటీ నాయకుడైన బర్కత్ అలీ గారు 53వ వార్డు నుంచి ఆయన ఒక మంచి ఈ వేళ బరుత్కరమైన కార్యం తలిచేపడ్డారు. బట్టల పంపిణీ కానీ, భోజనాలు కానీ 1200 మందితో మీటింగ్ పెట్టి మన ఆహ్వానిత అతిథులు గొల్ల బాబురావు గారు, అదేవిధంగా కేకే రాజు గారు తదితరులు పెద్దలు అందరూ కూడా పాల్పంచుకొని దీన్ని జయప్రదం చేసినారు. ఈ వేళ ఆయన రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తలుచుకుంటూ ఎంతో బాగుంది ప్రభుత్వం, ఎంతో బాగా అందరికీ మేలు జరిగిన ప్రభుత్వం ఏదంటే మైనారిటీస్ తో పాటు వాళ్ళ తండ్రి గారు 5% రిజర్వేషన్ అని మేనిఫెస్టోలో చెప్పిన తర్వాత వెంటనే సంవత్సరంన్నరలో ఆయన గురిజాడ కళాక్షేత్రం శ్రీపురం జంక్షన్ లో మొట్టమొదటి స్పీకర్ రాజశేఖర రెడ్డి సమక్షంలో నేనే మాట్లాడి 51% దాటితే రాజ్యాంగం మార్చి దాంట్లో ఇచ్చేవలసి వస్తుంది కాబట్టి అది రాజ్యాంగాన్ని కదిపించడం సరికాదు. 4% ఇస్తే 50% లోపు కరెక్ట్ గా 50% నిండుగా ఉంటది. 4% ఇచ్చినా మా వాళ్ళు ముస్లింలు చాలా మంది దాన్ని లబ్ధి పొందుతారు. ఇంజనీర్లు, డాక్టర్లు, ఫ్రీ సీట్స్, స్కూల్ ఎడ్యుకేషన్ అన్నింటిలో కూడా వెనపడి ఉన్నాం. మన రిపోర్టుల ప్రకారం కూడా ముస్లింలు, మైనారిటీలు, దళితుల కంటే కింద దిగజారిపడి ఉన్నారని ఎన్నో రిపోర్ట్స్ కూడా చెప్పడం జరిగింది. కాగ్ రిపోర్ట్ కానీ రిపోర్ట్స్ లో కూడా వచ్చింది. అందువల్ల రాజశేఖర రెడ్డి గారు ఒకే ఒక్క నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలోని భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో 4% రిజర్వేషన్ ముస్లింస్ కి తీసుకొచ్చిన నాయకుడు. ఆ ఘనత ఎవరిదంటే మన రాజశేఖర రెడ్డి గారిది. తండ్రికి మించిన తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలన చాలా అద్భుతంగా కొనసాగించినారు. నాడు నేడు కార్యక్రమంలో ప్రతి ఒక్క పిల్లడికి గవర్నమెంట్ స్కూల్లోని ఉన్నత విద్య, ఉన్నత చదువు ఏది లోటు లేకుండా పిల్లలు బడికి రావాలని మధ్యాహ్నం ఉచిత భోజనం పథకం కూడా పెట్టి వాళ్ళకి ఆదుకునే విధంగా కుటుంబానికి కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. వాళ్ళకి పుస్తకాలు ఫ్రీ, బట్టలు ఫ్రీ, అన్ని స్కూల్ యూనిఫామ్ తో షూతో పాటు పుస్తకాలు, బ్యాగ్ అన్ని ఫ్రీకి ఇచ్చిన ఏకైక ఏదైనా ఉందంటే ప్రభుత్వం అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది. కావున ముస్లిం మైనారిటీ కూడా చాలా మంది డాక్టర్లు, ఇంజనీర్లు పెద్ద ఉన్నత స్థానంలో కూడా వెళ్ళారు. ఈ వేళ బర్కత్ అలీ గారు 53వ వార్డు కార్పొరేటర్ గారు ఇంత బృహత్కరంగా ఇంత పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేపరుస్తున్నాను. నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మన 53వ వార్డు కార్పొరేటర్ అయిన బర్కత్ అలీ గారు చాలా ఘనంగా ఈ వేడుకలు జరిపారు. అలాగే ఒక 600 మంది పిల్లలకి, మదర్సా పిల్లలకి బట్టలు పంచడం, అలాగే పేద మహిళలకు ఆయనకి శుభాకాంక్షలు చెప్తూ మన బర్కత్ అలీ గారు చేసిన ఈ కార్యక్రమానికి ఆయనకి ఎంతో గొప్పగా వేడుకుంటున్నాం మేము. రామలక్ష్మి 53వ వార్డు నుంచి అండి. నేను మాజీ మార్కెటింగ్ వైస్ చైర్మన్. ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మా 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ గారి ఆధ్వర్యంలో, గుజ్జు వెంకటరెడ్డి గారి వార్డు ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసామండి. పేద పిల్లలకి బట్టలు, ముసలి వాళ్ళకి దుప్పటలు అన్ని కూడా పంచి భోజనాలు అన్ని ఏర్పాటు చేశాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టారో అవన్నీ కూడా అమలు చేసి నిరూపించుకున్నారు. ఆ అభిమానంతో ఈరోజు పెద్ద ఎత్తున జనాలందరూ కూడా ప్రోగ్రామ్ కి వచ్చి అటెండ్. నమస్తే అండి, నా పేరు సత్య. నేను 53వ వార్డు మన లీగల్ అడ్వైజర్గా నేను మన బర్కత్ అలీ గారి కార్పొరేటర్ గారు నాకు చేశారు. నేను విశాఖపట్నం హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటానండి. ఈరోజు మనం ముఖ్యంగా మన మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈ సందర్భంగా మన బర్కత్ అలీ గారు, మన వార్డు ప్రెసిడెంట్ గుజ్జు వెంకటరెడ్డి గారు భారీ ఎత్తున ఇక్కడ చాలా మంచి ప్రోగ్రామ్ చేశారండి. పేద ప్రజలకు దుప్పట్లు మరియు ముస్లిం మన సోదరులందరికీ కూడా క్లాత్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ, అలాగే అందరికీ కూడా ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి.